హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఈ హత్య వెనుకాల తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని సాక్షి పేపర్లో పెద్ద ఎత్తున నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు కూడా వేశారు. మొదట్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని, ఆ తర్వాత ఆయన కత్తిపోట్లకు గురయ్యారని, గొడ్డలిపోటుకు గురయ్యారనే విధంగా మనకు వార్తలు వచ్చాయి. అవే నిజం కూడా అయ్యాయి. మరి ఎందుకు గుండెపోటుతో చనిపోయారని ముందెందుకు చెప్పారు అనేది ఇప్పటికీ ఒక సస్పెన్సే. 6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా హంతకులను పట్టుకోలేకపోతున్నారు. లోపం ఎక్కడుంది? జాప్యం ఎక్కడ జరుగుతుంది? కావాలని వదిలేస్తున్నారా, లేదా దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని నిర్లక్ష్యం చేస్తున్నారా తెలియదు. కానీ సాక్షులైతే ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మించిన మిస్టరీలు అయితే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కనబడుతున్నాయి. ఇదే విషయాన్ని అక్కడి జిల్లా ఎస్పీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఇది పరిస్థితి.